in any band limited signal having finite energy and band limited to omega, that is, it has no frequency component greater than omega, can be perfectly reconstructed by taking the sampling rate greater than or equal to Nyquist state. Okay, Nyquist state ఏంటంటే defined as twice the highest frequency component, two times of highest frequency component of band limited. Okay, fs అంటే ఏంది, frequency component. fs is twice of Nyquist rate, twice of Nyquist rate, twice of Nyquist rate. If fs is greater than or equal to 2 omega, 2 omega ఎన్ఆర్ఏ రాసుకుంటాం, అది అవసరం లేదు ఇప్పుడు. fs is greater than 2 omega, fsని 1/ts ఒకటి రాసుకోవచ్చు. సో 1/ts రాసిన. ఇప్పుడు 1/ts అన్నప్పుడు ఇది ఇటో వస్తుంది. అలా టీఎస్ సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ వెళ్ళి 2 omega ఇటు వచ్చింది అనుకో, ఇది ఇలా అవుతుంది. టీఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 omega. ఇది శాంప్లింగ్ ఇంటర్వెల్, ఇది Nyquist ఇంటర్వెల్. కన్సిడర్ ఏ అనలాగ్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ, ఇది అనలాగ్ సిగ్నల్. దీనికి ఒక ట్రైన్ ఇంపల్స్ అప్లై చేస్తాం. ఇది ట్రైన్ ఇంపల్స్ ఏంది, డెల్టా ఆఫ్ టీఎస్ ఆఫ్ టీ. ఓకే, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకో, టీ మైనస్ ఎన్టీఎస్. సో ఇది డెల్టా ఆఫ్ టీ, ఇది డెల్టా ఆఫ్ టీ, టీఎస్ 2ts 3ts మైనస్ టీఎస్ మైనస్ 2ts మైనస్ 3ts. అయితే ఈ ఫామ్లో ఉంది చూసిన టీ మైనస్ ఎన్టీఎస్, డెల్టా ఆఫ్ టీ రాసుకోవాలి. ఫస్ట్ మీడియాలో డెల్టా ఆఫ్ టీ రాసుకొని టీఎస్ కాడ ఎన్టీఎస్ ఉందా ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు టీఎస్ ఉందిరా, టీఎస్ని ఇటు పంపించినావు, ఎన్టీఎస్ కాడ సబ్స్టిట్యూట్ చేసినావు, అప్పుడు ఏమైతే టీ మైనస్ టీఎస్ 2ts సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతే టీ మైనస్ 2ts, ఇలా అండ్ సో ఆన్. ఇప్పుడు డెల్టా ఆఫ్ ఇట్ లెఫ్ట్ సైడ్, ఎందుకంటే ఇది డెల్టా ఆఫ్ టీ ఇట్ లెఫ్ట్ సైడ్, మైనస్ టీఎస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ ప్లస్ టీఎస్, మళ్ళీ అట్నే మైనస్ 2ts మైనస్ టీ మైనస్ 2ts ప్లస్ అవుతుంది, ప్లస్ 2ts అండ్ సో ఆన్. దీన్ని సబ్మిషన్ చేయాలి. అంటే సబ్మిషన్ అంటే దీనికి ఒక ఫార్ములా కావాలా, దీన్నే వాడుకుందాం మనం. సబ్మిషన్ ఆఫ్ దీనికి డెల్టా యాడ్ చేసి ఇది రాసుకుందాం. సో దీన్ని ఇంటూ ఇది మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు ఇలా వస్తుంది. సో దీని ఈక్వేషన్ ఎట్లా రాయాలంటే ఎక్స్ ఆఫ్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్టా ఆఫ్ టీ మైనస్ టీ. ఓకే, ఈక్వేషన్ 1. ఇప్పుడు డెల్టా ఆఫ్ టీఎస్ టీ అంటే ఏంది, ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏంది, ఈ సబ్మిషన్ బయటకు వస్తుంది కాన్స్టెంట్. అండ్ ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేసినప్పుడు 1 అవుతుంది. ఇది 1 కదరా, ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్టా ఆఫ్ టీ 1. సో ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఎన్టీఎస్, ఇది చేసినప్పుడు ఇది వస్తుంది, ఇది ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇది టైం డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ కావాలంటే కన్సిడర్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ కనుక్కొని దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం ఆన్ బోత్ సైడ్స్. డన్. అప్లై చేసినప్పుడు ఈ టీఎస్ డెల్టా ఆఫ్ టీఎస్ ఏంది, ఇది కదా సమిషన్ ఆఫ్ డెల్టా టీ మైనస్ టీఎస్, ఇది పెట్టుకుంటాం. ఇప్పుడు దీనికి మల్టిప్లికేషన్ థియరం యాడ్ చేస్తాం, అంటే ఇంటూ ఉంటుంది. ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు ఈ ఇంటూ అనేది కన్వల్యూషన్ అవుతుంది కాబట్టి ఇది ఎలా ఉందో అలా రాసుకొని దీనికి సపరేట్ చేస్తాం. ఇప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ దీనికి కూడా చేస్తే కన్వల్యూషన్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఏమవుతుందంటే, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలంటే ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేయాలి. టైం డొమైన్లో ఉంది, ఫ్రీక్వెన్సీ డొమైన్లో కన్వర్ట్ చేయాలి. 1/ts యాడ్ చేస్తే కథం, టీ కాడ ఎఫ్ పెట్టుకోవచ్చు. 1/ts యాడ్ చేసి టీ కాడ ఎఫ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ 1/ts అంటే ఎఫ్ఎస్ అనుకోవచ్చు. సో ఎఫ్ఎస్ రాసేసిన. డెల్టా ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇది అదేంత ఉంది అప్లై చేసినాం కదా, డెల్టా ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఏంది ఎఫ్ అయిపోతుంది, ఇది ఎఫ్ రాసేసిన. సో ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్టా ఆఫ్ ఎక్స్ ఆఫ్ అదే ఇది రాసేసుకుంటాడు. ఇది మీన్ ఈ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తా. డన్. ఇది ఎక్స్ ఆఫ్ ఎఫ్ అవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ అన్నప్పుడు ఎక్స్ ఆఫ్ ఎఫ్ అవుతుంది, ఎందుకంటే ఫ్రీక్వెన్సీలో చేస్తున్నాం మనం. ఇది ఇంటూ
దీనికి వాల్యూ ఏమొచ్చింది మనకి, టీలో ఉండే కదా, ఇది వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేసేసిన దీనికి. ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ని బయటికి తీసుకుని వస్తాం. ఎక్స్ ఆఫ్ ఎఫ్ సమిషన్, ఇది ఇట్లుందో అట్లా పెడతాం. ఇప్పుడు సమిషన్ కూడా బయటికి తెస్తాం, ఐ మీన్ ఇట్లనే సైడ్కి తెస్తాం. ఈ రెండు కాబట్టి ఈ రెండింటికి ఇంటూ చేసి ఏమైందంటే ఎక్స్ ఆఫ్ ఎఫ్, ఇది అవసరం, ఈ డెల్టా అనేది వెళ్ళిపోతుంది, ఎక్స్ వచ్చేస్తుంది, డెల్టా కాడ ఎక్స్ వస్తుంది ఇంటూ చేసినప్పుడు. అండ్ ఇది ఈక్వేషన్ 3 అయిపోయింది. ఇప్పుడు 3 కేసెస్ ఉంటాయి దీంట్లో. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎస్ లెస్ దెన్ 2 ఒమేగా, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 2 ఒమేగా, ఎఫ్ ఆఫ్ ఎస్ గ్రేటర్ దెన్ 2 ఒమేగా. ఇది 100 శాంప్లింగ్, ఫస్ట్ మెథడ్ 100 శాంప్లింగ్. ఓకే, 100 శాంప్లింగ్లో ఏంటంటే ఈ సిగ్నల్ ఉంటుంది రా, -ఒమేగా టు ఒమేగా, ఇది మనం ఎంత తీసుకుంటాం అంటే 0.5 ఒమేగా తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 0.5 మైనస్ 0.5 ఒమేగా, 0.5 ఒమేగా, 0.5కి ప్లస్ 1 ఒమేగా యాడ్ చేస్తే 1.5 కదా, 2 యాడ్ చేయి, ప్లస్ 2 యాడ్ చేస్తే 2.5 ఒమేగా. అప్పుడు ఏమైందంటే ఓవర్లాప్ అవుతుంది ఈ డయాగ్రామ్. ఈ ఓవర్లాప్ అయిన పార్ట్ని అలియాసింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, దానికి ఏంది, ఇది హై పాస్ ఫిల్టర్, ఐడియల్ లో పాస్ ఫిల్టర్ అప్లై చేస్తే అవుట్పుట్ ఆఫ్ లో పాస్ ఫిల్టర్ దీనికి అప్లై చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇంకా ఇది ఏంటంటే ఇది మనం రాసుకున్నాం ఈడ ఎఫ్ కాడ టీ పెట్టు, అది టీ కాడ ఎఫ్ పెట్టు, అంతే. when f of s is less than 2 omega, the low frequency component అనేది overlap on high frequency, hence there is a distortion and high frequency and f of f and high frequency can't be recovered from the low frequency by using any filter. The type of overlapping or distortion is called aliasing. Aliasing can be avoided by selecting f of s greater than or equal to omega. f of s is equals to 2 omega, ఇది కేస్ 2 ఎగ్జాక్ట్ శాంప్లింగ్ అంటారు దీన్ని. ఇది మళ్ళీ మనం ఇంతకుముందు ఇట్లా రాసినాము అది రాస్తాం ఇక్కడ మళ్ళీ. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే కరెక్ట్ ఇప్పుడు ఒమేగా ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 2 ఒమేగా అన్నాడుగా, 2 తీసుకుంటారు, ఇక్కడ 2 యాడ్ చేస్తాం ప్లస్తో, ఇక్కడ +1 యాడ్ చేస్తాం అంటే -ఒమేగా 2 ఒమేగా, దీనికి యాడ్ చేస్తే 1 అవుతుంది. సో ఇట్లా -1, దీనికి లో పాస్ ఫిల్టర్ యాడ్ చేస్తే ఇలా వస్తుంది. అంటే డయాగ్రామ్ చూసుకొని కూడా పెట్టుకోవాలంతే. when f of s is equals to 2 omega, there is no separation between frequency spectrum, అంటే సపరేషన్ లేదు. ఎందుకైతే సపరేషన్ ఎక్కడ ఉంటుంది అంటే కేస్ 3లో ఉంటుంది. హెన్స్ నో గార్డ్ బ్యాండ్ ఈస్ ఎగ్జిస్ట్, గార్డ్ బ్యాండ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. దేర్ ఫోర్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ క్యాన్ బి obtained ఫ్రమ్ low frequency by using only ideal low pass filter with sharp cut off frequency. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ అనేది గ్రేటర్ దెన్ 2 ఒమేగా, మళ్ళీ ఈ ఫార్ములా రాసేసుకుంటాం. ఇప్పుడు ఎంత తీసుకుంటాం అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ గ్రేటర్ దెన్ 2 ఒమేగా అన్నట్టుగా 2.5 అలా తీసుకుంటాం, 2.5 తీసుకుంటాం. సో 2.5 తీసుకుంటే ఏమైందంటే -ఒమేగా టు -ఒమేగా గ్రేటర్ దెన్ ఎఫ్ఎస్ గ్రేటర్ అన్నాడు కదా, 2.5 తీసుకున్నావు కదా, 2 తీసుకున్నందుకు 0.5 తీసేసి ఇలా వస్తుందిరా, -2 to -4, 4 to అలా. దీనికి ఎక్స్ ఆఫ్ డెల్టా ఎఫ్ అంటే ఇట్లా వస్తుంది, కొంచెం షార్ప్ ఇక్కడ ఇట్లా వస్తుంది. దీనికి లో పాస్ ఫిల్టర్ యాడ్ చేస్తాం. Then when f of s is greater than 2 omega, the spectral component has larger separation ఉందా, known as guard band. అందుకే ఇవి known as guard band, which makes the process of filtering much easier and effective even and non-ideal filter which does not have a sharp cut off frequency also be used. Then ఇప్పుడు ఐడియల్ శాంప్లింగ్ అంటే ఏం లేదు, సేమ్ ఇంతకుముందు లెక్కనే ఒక ఎక్స్ అనలాగ్ సిగ్నల్ తీసుకుంటాం, దానికి ట్రైన్ ఇంపల్స్ తీసుకుంటాం, దాన్ని మల్టిప్లై చేసి ఇలా వస్తుంది.
The ideal or instantaneous sampling, the given input signal is multiplied with the train of impulse of ఇది వస్తుంది delta of t by t. Then the disadvantage is it requires train of impulse. Then, practically it is not possible to generate a perfect train of impulse. Hence this type of sampling is possible only in theory వరకే ఇది. Therefore this method is not suitable for transmission purpose in communication. The ideally sampled signal is represented by delta of t is x of t. ఇంకా ఇదిరా మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం. ఇక్కడ స్టార్టింగ్లో డెల్టా టైం డొమైన్లో ఇది రాసేయాలంతే. ఇదంతా రాసేస్తాం అంతే. సోది దేంట్లో ఐడియల్ ఫిల్టర్లో ఇంకా క్లాస్ వర్క్ రాసేస్తాం. ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ మనకు తెలిసింది కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా రాసేస్తాం. న్యాచురల్ శాంప్లింగ్లో ఏంటంటే ట్రైన్ ఇంపల్స్ కాకుండా ఇలా రెక్టాంగులర్ ఇంపల్స్ ఇస్తాం. దీన్ని pt of t అంటాం. pt of t. దీన్ని ఇట్లా మల్టిప్లై చేస్తే ఇట్లా అవుతుంది. దీనికి ఈక్వేషన్ ఏంటంటే x of nt ఇది x of nt ఈజ్ x of t ఇంటూ p ts by t. దీనికి మనము ఇంతకుముందు ఏదైతే డెల్టా ఆఫ్ టీ మైనస్ ఎన్టీఎస్ పెట్టుకున్నామో డెల్టా కాడ p రాసుకుంటాం అంతే. దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, నేను చెప్పినా కదా ఇంటూ ఉన్నప్పుడు కన్వల్యూషన్ అవుతుంది సేమ్ అంతే. మళ్ళీ దీనికి పీటీఎస్ అనేది పీగా తీసుకుంటారా. అయితే ఇంతకుముందు ఏంది మనకి దీన్ని చేస్తే ఏమొచ్చింది ఇంతకుముందు అదేరా. ఇప్పుడు టీ ఆఫ్ అది డెల్టా ఆఫ్ టీ మైనస్ ఎన్టీఎస్కి ఏమొచ్చింది 1f of s సమ్మేషన్ ఆఫ్ డెల్టా n మైనస్ టీఎస్ వచ్చింది. ఇది వచ్చిందా. సో నేను అదే రాస్తా fs డెల్టా కాడ డెల్టా లేదు కాబట్టి నేను దీన్ని ఫ్రీక్వెన్సీ ఇంతకుముందు వచ్చింది. సో డెల్టా ఆఫ్ ఎఫ్ మైనస్ ఎన్ఎఫ్ఎస్ ఇది నేను ఇట్లుందో అట్లా రాసేసుకుంటా. ఎన్ యాడ్ చేస్తాను అంతే. ఇక్కడ ఎఫ్ ఉన్న అక్కడ ఎన్ పెట్టినా మళ్ళీ. అయితే ఇక్కడ పి లేదు కాబట్టి పిఎన్ఎఫ్ఎస్ ఈ టర్మ్ ఉందా, ఈ టర్మ్ తీసుకోవాలి. పిఎన్ఎఫ్ఎస్ దెన్ ఈ టర్మ్ తీసేసుకుంటాం. ఎక్స్ ఆఫ్ ఎన్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ దీని లోపల తీసుకొని వస్తాం. డన్. తర్వాత ఇది ఇంటూ ఇది కన్వల్యూషన్ చేస్తే ఏమవుతుందంటే చెప్పినా కదా డెల్టా వై ఎక్స్ అవుతుంది. దాన్ని అంతే. ఇంకా న్యాచురల్ sampling are excited by multiplying input signal with the train impulse of p rectangle. Each pulse of pt is of short duration tau and occurs at the sampling period ts. ఫ్లాట్ టాప్ శాంప్లింగ్ అంటే దీనికి రెక్టాంగులర్ ఇస్తాం. రెక్టాంగులర్ ఇచ్చినప్పుడు బయటికి వస్తుంది రెక్టాంగులర్. సర్క్యూట్ డయాగ్రామ్ స్విచ్ టు కెపాసిటర్. దెన్ దీనికి అవుట్పుట్ p of t. It is the simplest and most popular sampling method that uses the sampling and hold circuit. In flat top sampling, the top of the sampling remains constant and equal to the instantaneous value of the baseband signal x of t. ఇదంతా ఉంటుంది కదా. ద డ్యూరేషన్ ఆర్ ద విడ్త్ ఆఫ్ ది ఈ శాంపిల్ ఈస్ టీ అండ్ ద శాంప్లింగ్ రేట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. డ్యూరేషన్ ఆఫ్ టీ ఉంటుంది, ఇది శాంప్లింగ్ రేట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎస్. ద స్కీమాటిక్ ఫర్ శాంప్లింగ్ అండ్ హోల్డ్ సర్క్యూట్ ఈస్ షోన్. ఇది స్కీమాటిక్ డయాగ్రామ్. వెన్ ద స్విచ్ ఈస్ S2 ఈజ్ ఓపెన్, S1 ఈజ్ క్లోజ్డ్. ఇది S2 క్లోజ్ ఉన్నప్పుడు S2 ఓపెన్ ఉన్నప్పుడు S1 క్లోజ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఫుల్లీ ఛార్జ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ కెపాసిటర్ ఛార్జెస్ టు ది వోల్టేజ్ ఈక్వల్ టు ది ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ అయిన వరకు ఛార్జ్ అవుతుంది. దెన్ ఇది ఓపెన్ అయిపోయి ఇది క్లోజ్ అవుతుంది. దెన్ కెపాసిటర్ డిశ్చార్జెస్. The flat top sample signal can be represented mathematically as convolution of ideally sampled signal with a rectangular impulse. ఐడియల్లీ కాడికి వెళ్ళి ఐడియల్ కాడ ఏడైతే ఇంటూ పెట్టామో ఇక్కడ కన్వల్యూషన్ పెడతాం. దెన్
దెన్ ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ డెల్టా ఆఫ్ టీ మైనస్ ఎన్టీఎస్. ఈ ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్ ఒకటి యాడ్ చేస్తాం దానికి ఇంటూ పీ ఆఫ్ టీ. అరే ఎక్స్ ఆఫ్ డెల్టా టీ అంటే ఏంట్రా? ఎక్స్ ఆఫ్ డెల్టా టీ అంటే ఇది వచ్చిందా, ఇది యాడ్ ఈడ పెడతాం కంటే ఇది యాడ్ చేస్తాం ఇంటూ అది మీన్ కన్వర్జేషన్ పీ ఆఫ్ టీ. దెన్ ఇదంతా ఏమవుతుంది, ఇది ఇంటూ ఇది చేస్తే ఎక్స్ ఆఫ్ ఎన్టీఎస్. దెన్ దీనికి చేస్తా డెల్టా బై పీ అవుతుంది అంతే. నేను ఫ్రీక్వెన్సీ డొమైన్ సేమ్ ఇక్కడ టీ కాడ ఎఫ్ ఆఫ్ టీ పెడతాం, సేమ్ ఇది ఏదో ఉందో అట్నే తీసుకుంటాం. దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు దీనికి ఏంది ఎక్స్ ఆఫ్ ఎఫ్ అవుతుంది, పీ ఆఫ్ ఎఫ్ అవుతుంది అంతే.